దీవించుగాక. మీ అందరిని దేవుడు ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ఈరోజు కొద్దిసేపటి ముందు నేను ఒక పుస్తకం చదవడం జరిగింది. ఆ పుస్తకం చదివినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. సో వీడియో చేద్దామని ఒక ప్రేరేపణ కలిగి వీడియో చేస్తూ ఉన్నా. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోని షేర్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుడైతే యెహోవా ఎవరు? హల్లెలూయా. ఇది చాలా మందిలో తలెత్తున్నటువంటి ప్రశ్న అన్నమాట. యేసుక్రీస్తు దేవుడైతే యెహోవా ఎవరు? యేసుక్రీస్తు దేవుడైతే యెహోవా ఎవరు అని క్రైస్తవ వ్యతిరేకులు, విమర్శకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నిజమేనా? చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. దయచేసి మీరు ఇలాగే ప్రశ్నిస్తూ ఉండండి. హల్లెలూయా. మీ ప్రశ్నలను బట్టి అనేకులకు సమాధానాలు దొరుకుతున్నాయి. మీ ప్రతి ప్రశ్న సువార్తకు బలమవుతా ఉంది. హల్లెలూయా. క్రైస్తవ వ్యతిరేకులు, విమర్శకులు ఎవరెవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో ఏమనంటే, యేసుక్రీస్తు దేవుడైతే మరి యెహోవా ఎవరని చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఆ క్వశ్చన్ అంట సువార్తకి బలంగా అవుతా ఉందంట. హల్లెలూయా. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరిని దీవించుగాక. ఎవరెవరైతే క్వశ్చన్ చేస్తూ ఉన్నారో, ఎవరెవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో, యేసుక్రీస్తు దేవుడైతే యెహోవా ఎవరని ఎవరెవరైతే క్వశ్చన్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు దీవించుగాక. దీర్ఘాయుష్మంతులగినట్లు వర్ధిల్లినట్లు మీ అందరికీ దేవుడు దీవించుగాక. దేవుడు మీ అందరికీ మారు మనసు అనుగ్రహిస్తాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. వ్యతిరేకించే వారిని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయనని ప్రేమించే వారిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ సమస్త మానవాళిని సృష్టించింది ఒక్కడే. హల్లెలూయా. ఈ సమస్త మానవాళిని, ఈ సమస్త సృష్టి అంతటిని కూడా ఒక్కడే సృష్టించిండు. హల్లెలూయా. ఆ ఒక్కడెవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. అందరికి ఒక క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట. ఈ సృష్టికర్త ఎవరు అనేసి. హల్లెలూయా. ఆయనకు ఒక మతాన్ని ఆపాదించి మనలో మనము విద్వేషాలు రేపుకోవడం కంటే ఆయన తత్వములను, గుణములను పరిశీలిస్తే, హల్లెలూయా, సృష్టికర్త కేవలం ఈ మతానికి చెందినవాడు లేదా ఆ మతానికి చెందినవాడు అని మనకు మనమే ఒక ఆపాదంలాగా వేసుకొని మనం గొడవ పడుతూ ఉన్నాం. హల్లెలూయా. విద్వేషాలు రేపుకుంటూ ఉన్నాం. కానీ సృష్టికర్త ఎవరో మనకి తెలియాలంటే ఆయన తత్వములను, గుణములను పరిశీలించాలి. హల్లెలూయా. ఆయన గుణాలని, ఆయన తత్వాలని పరిశీలిస్తే ప్రతి ప్రామాణిక గ్రంథంలో ఆయన దొరుకుతాడు. హల్లెలూయా. మీరు చూడండి, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్కడే. ఆయనను కనుగొనాలంటే ఆయన అందరిని సృష్టించిండు కాబట్టి అందరి గ్రంథాలలో ఆయన నీకు దొరుకుతాడు. హల్లెలూయా. అప్పుడు ఈ వసుదైక కుటుంబం అంతా ఆయన సంతానమే అని అర్థమవుతుంది. హల్లెలూయా. మీరు చూడండి, సృష్టికర్త ఒక్కడే అని అర్థమైనప్పుడు ఈ వసుదైక కుటుంబం అన్నమాట. ఈరోజు మనం అందరం కూడా మతాలుగా, కులాలుగా, రంగులుగా, భాషలుగా మనల్ని సపరేట్ చేసుకుంటా ఉన్నాం. కానీ సృష్టికర్త ఎవరు నువ్వు తెలుసుకుంటే మనమంతా వసుదైక కుటుంబం అన్నమాట. హల్లెలూయా. ఇకపోతే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుడైతే యెహోవా ఎవరు? ఈ ప్రశ్న యొక్క ఆంతర్యం ఏమిటంటే, యెహోవాయే దేవుడని మీ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన ప్రారంభంలోనే వ్రాయబడింది. హల్లెలూయా. క్రైస్తవులందరూ తెలుసు అన్నమాట. ఏమనంటే యెహోవాయే దేవుడని బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో వ్రాయబడింది. మీరు ఒక్క దేవుడే ఉన్నాడని నమ్ముతారు. అయితే మీరు కొత్తగా యేసుక్రీస్తును దేవుడు అంటున్నారు. అప్పుడు ఇద్దరు దేవుళ్ళని నమ్మినట్లే కదా. హల్లెలూయా. అందరు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మీరు ఒక్క దేవుడే సృష్టికర్త ఒక్కడే అంటూ ఉన్నారు, కానీ పాత నిబంధనలు యెహోవా, మళ్ళీ క్రొత్త నిబంధనలు క్రీస్తు
అంటే ఇద్దరు నమ్ముతున్నట్లే కదా అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడైతే యెహోవా ఎవరు? హల్లెలూయా. ఫైనల్గా యేసుక్రీస్తు దేవుడైతే యెహోవా ఎవరన్నమాట క్వశ్చన్. ఈ ప్రశ్న యొక్క ఆంతర్యం యేసుక్రీస్తు దేవుడే. హల్లెలూయా. యెహోవా దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే, పరమ దేవుడు, త్రియేక దేవుడు అన్నమాట. హల్లెలూయా. ఈ దేవుడు అంట త్రియేక దేవుడు అంట. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ముగ్గురు కనబడతా ఉంటారు. హల్లెలూయా. బైబిల్ కనుక పూర్తిగా చదివినట్లయితే తండ్రి, కుమారుడ, పరిశుద్ధాత్మ ముగ్గురు కనిపిస్తూ ఉంటారు. కానీ త్రియేక దేవుడు అన్నమాట. ఈ అంశమును మీకు అర్థమయ్యేలా చెప్పడం కష్టమేమి కాదు. హల్లెలూయా. ఎందుకంటే వేదములు కూడా త్రియేక దేవుని ప్రస్తావన చేస్తూ ఉన్నాయి. అంతేనా? ఆ విషయము మీ ముందు ఉంచుతాను. హల్లెలూయా. ఒక ప్రాముఖ్యమైన విషయము తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే. ఈ సంగతిని వేదాలలో నుండి మీ ముందు పెట్టబోతా ఉన్నా. హల్లెలూయా. చూడండి, ఈ వీడియోస్ని మీరందరూ ఒకసారి గమనించండి. బహుదేవత ఆరాధన గూర్చిన నమ్మకం మీకుండనే ఉంది. ఈ విషయాన్ని గురించి నేను పెద్దగా కష్టపడనక్కర్లేదు. కానీ మీరు బైబిల్ నుండి ప్రశ్న అడిగారు కాబట్టి మీరు అడుగుతూ ఉన్నారు. అందరూ కూడా ఏమనంటే యేసుక్రీస్తు దేవుడు అంటూ ఉన్నారు, యెహోవా దేవుడు అంటూ ఉన్నారు, కానీ మళ్ళీ మీరు సృష్టికర్త ఒక్కడే అంటూ ఉన్నారు కదా, ఇదెట్లని మీరు అడుగుతూ ఉన్నారు. కాబట్టి బైబిల్ నుండి ప్రశ్న అడిగారు కాబట్టి నేను బైబిల్ను అనుసరించి ఈ ప్రశ్నను మొదట మీ ముందు ప్రస్తావిస్తాను. దేవుడు సృష్టించిన ఈ సృష్టిని గూర్చి ఆలోచిస్తే, ఈ సృష్టి అంతటిని మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆయన అదృశ్య లక్షణాలు తెలియబడతాయని రోమా 1:20లో వ్రాయబడింది అనమాట. హల్లెలూయా. రోమా 1:20 ప్రకారం అదృశ్య లక్షణాలు తెలియబడతాయంటే సృష్టిలోనే. హల్లెలూయా. సృష్టికర్త ఎవరో ఈ సృష్టిలోనే కొన్ని లక్షణాల ద్వారా తెలియబడతా ఉంటారు అనమాట. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, నిత్యము శక్తివంతుడు అన్నమాట. హల్లెలూయా. దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి. రోమపత్రిక 1:20 ప్రకారం, పై వచనం ప్రకారం ఈ విశ్వం సృష్టింపబడింది. హల్లెలూయా. ఈ విశ్వం అంతా కూడా సృష్టించబడింది. మనము కూడా సృష్టింపబడిన వారమే. హల్లెలూయా. మనము కూడా సృష్టింపబడిన వారమే. ఆయన అనంత శక్తిని, గంభీరమైన లక్షణాలను మనం తెలుసుకోవడానికి దేవుడు ఈ విశ్వంలో సృష్టించిన ప్రతి పదార్థం యొక్క శక్తి, లక్షణాలను తనకు సాదృశ్యముగా మన ముందు నిలిపి వాటి ద్వారా తనకు తాను బయలుపరుచుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సృష్టిలో కొన్ని లక్షణాల ద్వారా, కొన్ని గుణాల ద్వారా, కొన్ని శక్తి ద్వారా తనకు తానే మన ముందు బయలుపరుచుకుంటా ఉన్నాడు అనమాట సృష్టికర్త ఎవరనేది. హల్లెలూయా. అయితే మానవులమైన మనం కూడా ఆయన పోలికగా, ఆయనకు స్వరూపంలో, ఆయన మహిమకు పత్రికగా సృష్టింపబడిన వారమే అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తాం. ఈ విషయాన్ని దృష్టించండి. బైబిల్ గ్రంథం చెప్తున్న ప్రకారం సృష్టింపబడిన మనలను గురించిన ఒకసారి ఆలోచన చేద్దాం. హల్లెలూయా. అంటే బైబిల్ ప్రకారం సృష్టించబడిన మనందరి గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. ఏమంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న నీ గురించి నువ్వు ఆలోచన చేసుకో. హల్లెలూయా. ప్రాణము, ఆత్మ, దేహము. మరలా చెప్తా ఉన్నా, గమనించండి. ప్రాణము, ఆత్మ, దేహము. జ్ఞానం అంట వెలుగును వెదజల్లుతా ఉందంట. జ్ఞానం. నువ్వు జ్ఞానవంతుడవైతే వెలుగులో ఉన్నట్టు అన్నమాట. హల్లెలూయా. నువ్వు జ్ఞానవంతుడు అయితే నువ్వు వెలుగులో నడుస్తూ ఉంటావు. ఆ వెలుగు అజ్ఞాన చీకట్లను తొలగిస్తూ ఉంది. హల్లెలూయా. ఆ వెలుగు జ్ఞానంతో కూడిన వెలుగంట నేనేం చేస్తుందంటే అజ్ఞానం అనే చీకటి నుంచి తొలగిస్తూ ఉంటుందంట. హల్లెలూయా.
రోమా పత్రిక 1:20 ప్రకారంగా సృష్టించబడిన మనుష్యులమైన మన గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఈ ప్రాణము, ఆత్మ, దేహములో మీరు ఎవరని అడిగితే ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఒక్కటే మీరు ఎంపిక చేసుకుంటే తప్పవుతుంది. హల్లెలూయా. మరల చదువుతా వినండి. ఇప్పుడు ఈ ప్రాణము, ఆత్మ, దేహంలో మీరు ఎవరు అని అడిగితే ఏదో ఒక్కటి ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఒక్కటే మీరు ఎంపిక చేసుకుంటే తప్పవుతుంది. మూడింటిని కలిపి ఎంపిక చేసుకుంటేనే సమాధానం సంపూర్ణమవుతుంది. అంతేనా? ప్రాణము, ఆత్మ, దేహము ఈ మూడింటిని కలుపుకుంటేనే, ఎంపిక చేసుకుంటేనే సమాధానం సంపూర్ణమవుతుంది. ప్రాణము, ఆత్మ, దేహములను మూడింటిని కలిపి చూడకపోతే మీరు అసంపూర్ణులు. హల్లెలూయా. ప్రాణము, ఆత్మ, శరీరం ఈ మూడింటిని కలపకపోతే నువ్వు ఇన్కంప్లీట్ అన్నమాట. మరొక విషయం ఏంటంటే, ఈ మూడు ప్రాణము, ఆత్మ, దేహం మీరే. అంతేనా? ఈ మూడు ప్రాణము, దేహము, ఆత్మ మీరే. ఆ మూడు తత్వాలు కలిసి ఒక్కరై ఉన్నట్లుగానే ఇప్పుడు నువ్వు ఉన్నావు. ప్రాణము, దేహము, ఆత్మ ఈ మూడు కలిస్తే నువ్వు ఒక్కడివి అన్నమాట. అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కలిసి త్రియేక దేవుడు. హల్లెలూయా. మహాదేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వ పరిపూర్ణుడు. ఇది ఆ ఏకైక సత్య దేవునిలోని బాహుల్యత. హల్లెలూయా. ఆయనలోని త్రిత్వ స్వరూపాలు స్వయం సంపూర్ణ వ్యక్తిత్వాలు. ఈ బాహుల్యత అర్థం కాకపోవడం వలననే మనం బహుదేవత ఆరాధనలో కొనసాగుతా ఉన్నాం. హల్లెలూయా. వేదాలలో కూడా ఈ విషయం చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. తండ్రి ఉన్నాడని, కుమారుడు ఉన్నాడని, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడని, ఆయన సత్య స్వరూపి అయిన దేవుడని వేదముల నిండా సాక్ష్యములున్నాయి. హల్లెలూయా. ఈ సమస్త భూమిని చేసింది ఆయనే. సకల జాతులకు ప్రభువు ఆయనే. దేవుడు ఆయనే. మనం ఆయనకు ఒక మతం పేరు ఆపాదిస్తున్నాం. మనందరం ఏం చేస్తూ ఉన్నామంటే ఈ మతం, ఆ మతం అని ఆపాదిస్తూ ఉన్నాం. కానీ ఆయన ఒక్కడే. హల్లెలూయా. అందుకే అజ్ఞానం మనలను ఆవరించింది. మనకు మనమే అన్ని నిర్ణయాలు తీసుకొని ఒక అజ్ఞానం అనే చీకటిలో మనందరం కూడా నడుస్తూ ఉన్నాం. అంతేకాదు కొన్ని మూఢత్వ ఆచార సాంప్రదాయాలు పాటిస్తూ ఉన్నాం. సాంప్రదాయం ఎందుకు పాటిస్తున్నామో తెలియదు కానీ పాటిస్తూ ఉన్నాం. గనుకే ఇన్ని రకాల వివాదాలు. హల్లెలూయా. ఆచారాలు, సాంప్రదాయాలను లక్ష్యము చేయకుండా మానవత్వం కలిగి తోటి వారిని ప్రేమించి, గౌరవించి, దేవుడు ఆయన వ్యక్తిత్వాలు, ఆయనలోని ఉన్నత తత్వాలను వెతికే ప్రయత్నం చేస్తే, హల్లెలూయా. మరల చదువుతా వినండి. ఆచారాలు, సాంప్రదాయాలు లక్ష్యం చేయకుండా అవన్నీ పక్కన పెట్టి మానవత్వం కలిగి తోటి వారిని ప్రేమించాలి. హల్లెలూయా. తోటి వారిని గౌరవించాలి. హల్లెలూయా. దేవుడు ఆయన వ్యక్తిత్వాలు, ఆయనలోని ఉన్నత తత్వాలను వెతికే ప్రయత్నం చేశాం. సృష్టికర్త అయినటువంటి దేవుడు వ్యక్తిత్వం, ఆయనలోని ఉన్నత తత్వాలను వెతికే ప్రయత్నం చేస్తే ఒకవేళ మనందరం కూడా ప్రపంచమంతా వసుదైక కుటుంబం అయిపోతాం. హల్లెలూయా. మొదటి నుండి నేను ఇదే పిలుపును ఇస్తాను అన్నాను. హల్లెలూయా. సకల జాతులకు ప్రభు దేవుడు ఆయన్నే. హల్లెలూయా. మళ్ళీ చెప్తా ఉన్నా పెద్దలు, పండితులు, మహానుభావులందరూ ఒక చోట కూర్చొని సకల మతాల సారాన్ని వెతికే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతాం మనకి తెలియదు. హల్లెలూయా. ఆచార సాంప్రదాయాల కోసం, ఒక ఆచారం కోసం, ఒక సాంప్రదాయం కోసం ఒకరినొకరు హింసించుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. నీ మతం గొప్పదా, నా మతం గొప్పదా?
ఈ ఆచారం ఆ సాంప్రదాయం అని మనం మనుషులను హింసించుకుంటా ఉన్నాం. హల్లెలూయా. కానీ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. మతం లేదు, కులం లేదు. మనకు మనమే మతాన్ని ఆపాదిస్తూ ఉన్నాం. ఈ మతానికి చెందిన దేవుడే సృష్టికర్త అని ఒకరు అంటూ ఉన్నారు, ఆ మతానికి చెందిన దేవుడే సృష్టికర్త అని ఒకరు అంటూ ఉన్నారు. హల్లెలూయా. కానీ బాగా గమనించండి, ఒక చోట కూర్చొని సకల మతాల సారాన్ని వెతికే ప్రయత్నం చేద్దాం. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకు మనకి తెలియదు. ఆచార సాంప్రదాయాల కోసం ఒకరినొకరు హింసించుకుంటా ఉన్నాం. ఎంతకాలం ఇలా గడిపేద్దాం? ఎంతకాలం నువ్వు నేను అందరము మీది మాది అని కొట్టుకొని చేద్దాం? అలా చేయకుండా అందరం ఒక దగ్గర కూర్చొని హల్లెలూయా వెతికే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. సత్య దేవుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యమందు ఉన్న వాడిని ఆయన తప్పక రక్షిస్తాడు. హల్లెలూయా. నువ్వు సత్యమందు వెళ్తే, సత్య దేవుని నువ్వు వెతుకుతే, నిజ దేవుని వెతుకుతే ఆయన నిన్ను రక్షిస్తూ ఉంటాడు. సత్యమే దేవుడు. హల్లెలూయా. సత్యం ఎవరికి దొరుకుతుందో వానికి మోక్షం లభిస్తూ ఉంది. సత్యం అంట ఎవరికి దొరుకుతుందో వారికి మోక్షం లభిస్తూ ఉంది. ఆచార సాంప్రదాయాలు మోక్షాన్ని ఇవ్వవు. నీ సాంప్రదాయము నీ ఆచారము మోక్షాన్ని ఇవ్వవు. ఆచార సాంప్రదాయాల కంటే దేవుడు, సత్యము, ధర్మమే ప్రాముఖ్యమైనవి. ధర్మము వేరు, ధర్మం వేరు, ఆచార సాంప్రదాయాలు వేరు. వీటిని వేరుగా చూడగలిగినప్పుడే సత్యము అర్థమవుతూ ఉంటుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను గురించినటువంటి ప్రస్ఫుటమైన ఆధారాలు వేదంలో అనేకములు ఉన్నాయి. హల్లెలూయా. సంస్కరణ ఎప్పుడైనా ఆలోచనతోనే సాధ్యమవుతుంది. ఆవేశంతో మిగిలేది ఏమీ ఉండదు. హల్లెలూయా. ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరినీ కూడా దేవుడు దీవించుగాక. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకు ముందుకి నేను ఈ పుస్తకాన్ని టాపిక్ని చదివినా అనమాట. చదివినప్పుడు చాలా ఆనందం కలిగింది. ఈ వీడియో చేయాలి, ఈ సత్య దేవుని ప్రకటించాలి, ఈ వెలుగుని ప్రకటించాలని ఒక ఆలోచన కలిగింది. కాబట్టి వీడియో చేస్తూ ఉన్నా. ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరిని దేవుడు దీవించుగాక. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.